యా, వన్స్ అగైన్ మిమ్మల్ని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ అలీ గారు టర్న్. పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి నమస్కారం. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. మనందరికీ తెలుసు సురభి నాటకాలు. సో అట్లాంటి సురభి నాటకాలు కర్ణాటకలో చేసుకుంటూ వాళ్ళ ఫాదరు ఒక ఫైట్ మాస్టర్, ఫైటర్గా ఆయన ఉండి సడన్గా ఆయన చనిపోతే ఈ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మగారు జీవన ఆధారం లాగా మనం గడపాలి అంటే వాళ్ళకి ఏ అయితే డ్రామాల్లో వాళ్ళు చేసేవాళ్ళో ఆ డ్రామాల్లో వాళ్ళ మదరు ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఎట్టాగైనా సరే ఇండస్ట్రీలో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా దాదాపు 12వ సినిమా ఇది. ఆయన తీసిన ప్రతి సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్. అలాగే పొగరు సినిమా మనందరూ తెలుసు, ఆ కథ వారిదే. అలాగే కరెంటు తీగ, ఆ కథ కూడా నందకిషోర్ గారిదే. ఈ నందకిషోర్ గారు చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి, చాలా హంబుల్ పర్సన్. అండ్ ఇప్పుడు కూడా నా ఫాదరు సోన్సో, నేను ఇప్పుడు గొప్ప డైరెక్టర్ని, గొప్ప సినిమా తీస్తున్నాను అని ఎక్కడ కూడా ఎప్పుడు అసలు 1% కూడా ఆ గర్వం అనేది ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఎవరైనా సీనియర్ మోస్ట్ వస్తుంటే చైర్ లేకపోయినా ఆయన లెగిసి మీరు ఆ అవతల వ్యక్తిని కూర్చోబెట్టి తర్వాత చైర్ తెప్పించుకొని కూర్చునే స్వభావం ఉన్న అంత మంచి డైరెక్టర్ అండి. అండ్ అలాగే ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. బాలాజీ టెలిఫిలిమ్స్, అలాగే ఇప్పుడు దీంట్లో సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు. అలాగే మరి డిస్ట్రిబ్యూటర్స్లో సూపర్ స్టారు మా అరవింద్ గారు, అలాగే లక్కీ హ్యాండ్ బన్నీవాసు గారు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళు చేసే ప్రతి సినిమా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మరి ఈ సినిమాలో చాలా కష్టపడిన యంగ్ హీరో అండ్ డైనమిక్, వీళ్ళ ఫాదర్ కూడా డైరెక్టరేనండి లంకేష్ గారు. వారు కూడా కన్నడలో చాలా సినిమాలు తీస్తున్నారు. సో ఈ సినిమా ద్వారా తను రావటం అండ్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు అడిగాడు, సార్ మాకేమైనా టిప్స్ చెప్తారా అని. నువ్వు ఇండస్ట్రీకి కొత్త కాదు కదా, బై బాన్ నువ్వు గోల్డెన్ స్పూను, అండ్ అలాగే మీ ఫాదర్ పెద్ద డైరెక్టరు, నువ్వు ఏం లేదు అదర్ లాంగ్వేజ్లో సినిమాలు చూస్తుండు, ఆటోమేటిక్గా నీ యాక్టింగ్ నీకు డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో తను మళ్ళీ సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చూస్తున్నాను అండ్ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను బాగా అని చెప్పాడు. అలాగే హీరోయిన్ అండ్ అలాగే ఇక మీ అందరికీ తెలుసు బలగంతో మంచి పేరు సంపాదించుకున్న మా మణికొండ కింగ్ సంజయ్, మామూలుడు కదండి బాబు, మంచి సగమేనా మంది మొత్తం మా సగమే అనుకుంటాను, మొత్తం ఏదో రోజు లాగేసుకుంటాడండి. అండ్ అలాగే నిర్మాతలు బాలాజీ టెలిఫిల్మ్ అంటే చాలా లక్కీ హ్యాండ్ జితేందర్ గారు, వారితోటి తోఫా అనే సినిమాలో యాక్ట్ చేశా. వారితోటి దాదాపు 3 సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యానర్లో ఈ సినిమా చేయటం, మోహన్ లాల్ గారు అలాగే చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపిస్తారండి. సినిమా 25th రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఎవరైతే నిర్మాతలు ఈ సినిమాకి ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నవ్ ఐ రిక్వెస్ట్ సో వృషభతో December 25th సో మనందరి ముందుకి రాబోతున్న హీరో